నమస్కారం. ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మనందరి జేబులకు నేరుగా సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. అదే సావరెన్ గోల్డ్ బాండ్ లేదా క్లుప్తంగా చెప్పాలంటే ఎస్జీబీ పథకం. ఒక గొప్ప ఆర్థిక సంస్కరణగా మొదలైన ఈ విధానం ఎలాంటి ఊహించని పరిణామాలకు దారితీసిందో ఈ వివరణలో మనం లోతుగా పరిశీలిద్దాం. 382%. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును, మీరు విన్నదే అక్షరాల నిజమే. ఇదేదో ప్రైవేట్ మార్కెట్లో వచ్చిన లాభం అనుకుంటే పొరపాటే. కొన్ని సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్లపై సాక్షాత్తు ప్రభుత్వమే చెల్లించాల్సిన రాబడి ఇది. దీనికి తోడు ప్రతి ఏటా ఇచ్చే 2.5% వడ్డీ కూడా అదనంగా ఉంటుంది. ఊహించండి, ఇది ప్రభుత్వ ఖజానాపై ఎంతటి భారాన్ని మోపుతుందో కదా. మరి ఇక్కడే మనకు ఒక పెద్ద సందేహం వస్తోంది. అసలు దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించాలనే ఒక బృహత్తర లక్ష్యంతో తీసుకువచ్చిన ఈ పథకం చివరికి సామాన్య పన్ను చెల్లింపుదారుల పాలిట ఇంత పెద్ద భారంగా ఎలా మారిపోయింది? అసలు ఈ ప్రయాణం ఎలా జరిగిందో ఇప్పుడు మనం ఒక్కో అడుగు ముందుకేస్తూ చూద్దాం. మొదటి విభాగం, ఒక గొప్ప ప్రారంభం. దాని ప్రధాన లక్ష్యం. అసలు ఈ పథకం వెనుక ఉన్న ప్రధాన ఆలోచనేంటంటే, పాత పద్ధతిలో మనవాళ్లు భౌతికంగా బంగారం కొనేవారు. దీనివల్ల దేశం యొక్క విదేశీ మారకద్రవ్యం భారీగా కరిగిపోయేది. దానికొక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఈ ఎస్జీబీ విధానాన్ని తెచ్చారు. అంటే ప్రజలు తమ చేతుల్లో బంగారం పట్టుకోకపోయినా ఈ కాగితపు బంగారం పత్రాల ద్వారా అవే లాభాలను పొందవచ్చు. దీనివల్ల ప్రజల పొదుపు దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది, అలాగే విదేశీ మారకద్రవ్యం కూడా ఆదా అవుతుందని అంతా భావించారు. పైకి చూడటానికి ఇది చాలా అద్భుతమైన ఆలోచనలా అనిపిస్తోంది కదా. రెండవ విభాగం, నిర్మాణలోపం. ఈ పథకం వెనుక దాగి ఉన్న నిజం ఇక్కడే ఉందండి అసలు మలుపు. అదే సావరెన్ గ్యారంటీ. ప్రభుత్వం ప్రజల దగ్గర్నుంచి డబ్బులు తీసుకుంది, అంత బాగానే ఉంది. కానీ ఆ డబ్బుకు భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లో పెరిగే బంగారం ధరలతో ముడిపెట్టి మరీ రాబడిస్తానని హామీ ఇచ్చింది. అంటే రేపొద్దున మార్కెట్లో బంగారం ధర ఆకాశాన్నింటితే ఆ మొత్తం భారాన్ని ప్రభుత్వమే భరించాలి. ఈ మొత్తం వ్యవహారంలో 100% ధరల నష్టభయం అంతా ప్రభుత్వానేదే అవుతుందన్నమాట. మూడవ విభాగం, అదృశ్యమైన డబ్బు. అసలు నిజంగా ఏం జరిగింది? మరి భవిష్యత్తులో రాబోయే ఈ భారీ చెల్లింపులను తట్టుకోవడానికి ప్రభుత్వం ఏం చేసింది? మనమిచ్చిన ఆ డబ్బును తిరిగి బంగారంలోనే పెట్టుబడిగా పెట్టిందా? లేదా దేశానికి దీర్ఘకాలంలో ఆదాయం తెచ్చిపెట్టే ఉత్పాదక రంగాల్లో ఏమైనా ఇన్వెస్ట్ చేసిందా? అసలు ఏ రకమైన భద్రతా చర్యలు తీసుకుంది? ఈ నివేదికలను పరిశీలిస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడుతుంది. సేకరించిన ఆ నిధులను ప్రభుత్వం భౌతిక బంగారంలో దాచలేదు, అలాగని భారీగా ఆదాయం తెచ్చే ఉత్పాదక రంగాల్లో కూడా పెట్టలేదు. ప్రజల డబ్బును సింపుల్గా రోజువారీ సాధారణ ప్రభుత్వ ఖర్చుల్లో కలిపేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెరుగుతున్న సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులు, చివరికి ఎన్నికల ముందు చేసే సంక్షేమ ఖర్చులకు కూడా ఈ డబ్బునే వాడేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే, భవిష్యత్తులో భారీగా తిరిగి చెల్లించాల్సిన అప్పును తెచ్చి ఎలాంటి ప్రత్యక్ష ఆదాయం రాని ఖర్చులకు వాడేశారన్నమాట. నాలుగవ విభాగం, పెరుగుతున్న ధరలు, పడుతున్న భారం. ఇప్పుడు ఈ కాలానుక్రమాన్ని ఒక్కసారి గమనిద్దాం. 2017 నుంచి 2019 మధ్యకాలంలో జారీ చేసిన బాండ్ల సమయంలో 1 గ్రామ్ బంగారం ధర సుమారు 3,000 రూపాయల దగ్గర ఉండేది. కాని అవి 2026 నాటికి గడువు తీరే సమయానికి బంగారం ధర ఏకంగా 15,000 రూపాయల మార్కుని తాకే దిశగా దూసుకుపోతోంది. దీంతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆ గ్యాప్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఇది ఖజానా తట్టుకోలేనంత భారాన్ని సృష్టిస్తోంది. ఐదవ విభాగం, ప్రైవేట్ లాభం, ప్రజాభారం. ఈ ప్రభుత్వ అప్పు అనేది ఏదో కాగితాల మీద ఉండే అంకె కాదు. అది నేరుగా సామాన్యుడి జేబుకు ఎలా అనుసంధానమైందో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం వెనుకున్న ఆర్థిక సత్యం కాస్త చేదుగానే ఉంటుంది. ప్రభుత్వ ఖజానాపై భారమంటే అది నిజానికి దేశ ప్రజలపై పడే భారం. ఎందుకంటే ప్రభుత్వానికేమీ డబ్బులు కురిపించే చెట్టు ఉండదు కదా. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి, భరించే ప్రతి నష్టం చివరికి మీ నాలాంటి సామాన్య ప్రజలు కట్టే పన్నుల నుంచే వెళ్తుంది. అసలు ఈ చెల్లింపులకి డబ్బులు ఎక్కడ్నుంచొస్తున్నాయో చూడండి. కొద్దిమంది ఎస్జీబీ పెట్టుబడిదారులు పొందిన ఆ 300% పైగా లాభాలను చెల్లించడానికి డబ్బు ఎక్కడ్నుంచొస్తుందో. ఒక రైతు కష్టపడి కట్టిన జీఎస్టీలో కొంత భాగం, ఒక సాధారణ ఉద్యోగి జీతం నుంచి కట్టైన ఆదాయపన్ను, నేను పెట్రోల్ కొన్నప్పుడు కట్టే ఎక్సైజ్ డ్యూటీ, ఇవన్నీ కలిపే ఆ బాండుల చెల్లింపులకు వెళ్తున్నాయి. అంటే జీవితంలో అసలు బంగారం బాండులు కొనని ప్రజలు కూడా ఆ బాండుల భారీ ఖర్చును తమ భుజాలపై మోస్తున్నారన్నమాట. అందుకే ఈ నివేదిక ఒక అత్యంత శక్తివంతమైన పాయింట్ని మన ముందుంచుతోంది. ఇది కేవలం సాధారణ ఆర్థిక లోటు కాదు. ఇది ప్రైవేట్ లాభం, ప్రజాభారం అనే ఒక ప్రమాదకరమైన నమూనా. లాభం కొద్దిమంది వ్యక్తులకు వెళుతుంది, కానీ ఆ అప్పుల భారం మాత్రం దేశం మొత్తం మీద పడుతుంది. లాభాలను ప్రైవేటీకరించి నష్టాలను అందరిమీద రుద్దే ఈ వ్యవస్థలో ఉన్న నిర్మాణాత్మక అన్యాయాన్ని ఇది స్పష్టంగా ఎత్తిచూపుతోంది. ఆరవ విభాగం, ఒక ఆర్థిక పాఠం, మిగిలిపోయిన సత్యాలు. ఈ గణాంకాలను గమనిస్తే మీకసలు విచిత్రమేంటో అందమవుతుంది.
ఇంత భారీ ఆర్థిక భారాన్ని నెత్తికేసుకున్న తర్వాత కూడా దేశంలో భౌతిక బంగారం దిగుమతులేమైనా తగ్గాయా అంటే అదీ లేదు. సావరిన్ గోల్డ్ బాండ్ పథకం రాకముందు దిగుమతులు ఏ స్థాయిలో ఉన్నాయో, పథకం వచ్చి ఇన్నేళ్లు గడిచాక కూడా దాదాపు అదే స్థాయిలో కొనసాగాయి. అంటే అసలు సమస్య అయిన విదేశీ మారక ఒత్తిడి తగ్గనేలేదు, పైగా ఇప్పుడు ఈ అదనపు అప్పుల భారం కూడా దానికి తోడైంది. ఈ పథకం ప్రయాణం ఎంత వ్యంగ్యంగా సాగిందో చూడండి. మొదటి దశలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ఈ బాండులను విపరీతంగా ప్రచారం చేశారు. రెండవ దశలో దానివల్ల భరించలేని భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇక మూడవ దశలో ఏ ప్రభుత్వమైతే బాండులిచ్చి ప్రోత్సహించిందో అదే ప్రభుత్వం మళ్లీ దిగుమతి సుంకాలు పెంచేసి దయచేసి బంగారం కొనవద్దని ప్రజలను వేడుకోవాల్సిన పరిస్థితొచ్చింది. ఒక పూర్తి చక్రం తిరిగి సమస్య మళ్లీ ఎక్కడికక్కడే ఉండిపోయింది. ముగింపుగా మిమ్మల్ని ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో వదిలిపెడుతున్నాను. ప్రభుత్వాలు మార్కెట్ నష్టభయాన్ని సరిగా అంచనా వేయకుండా కేవలం ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఆస్తులపై గ్యారంటీలిస్తే భవిష్యత్తులో ఆ తప్పుకి మూల్యం చెల్లించేది నిజంగా ఎవరు? ఈ సావరిన్ గోల్డ్ బాండ్ పథకం మనందరికీ ఒక ఆర్థిక పాఠం మాత్రమే కాదు, రాబోయే తరాలపై అప్పుల రూపంలో పడే ఒక విధానపరమైన హెచ్చరిక కూడా. ఈ విశ్లేషణను ఇంత ఆసక్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ అంశం మీకు ఖచ్చితంగా ఒక కొత్త దృక్కోణాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను.